నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్న ప్రధానమంత్రి ఛత్తీస్గఢ్లో మహాతారి వందన్ యోజనను వర్చువల్ విధానంలో ప్రారంభించి ప్రసంగించిన నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆజంగఢ్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని 42,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లేనన్న ముఖ్యమంత్రి బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్న భారత శాశ్వత ప్రతినిధి భద్రతా మండలి సమావేశంలో ప్రసంగించిన రుచిరా కాంబోజ్ బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఆయా రాష్ట్రాల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్గఢ్లో 70 లక్షల మంది మహిళలకు ప్రతి నెల 1,000 రూపాయలు అందించే మహతారి వందన్ యోజన పథకాన్ని ప్రధాని ఈరోజు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కుటుంబం శక్తివంతం అవ్వాలంటే తల్లులు సోదరీమణులు శక్తివంతంగా ఉండాలన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రాలకు పలు ప్రయోజనాలు కలుగుతాయన్నారు. దేశవ్యాప్తంగా మహిళల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామన్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన జన్ధన్ సుకన్య సమృద్ధి యోజన తదితర పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ముద్రా రుణాల ద్వారా మహిళలకు రుణాలు అందించి వారిని వ్యాపారవేత్తలుగా మారుస్తున్నామన్నారు. గత దశాబ్ద కాలంలో దాదాపు 10 కోట్ల మంది స్వయం సహాయక సంఘాలు మహిళల జీవితాలలో అభివృద్ధి వెలుగులు నింపిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 1 కోటి మంది మహిళలను లఖ్పతి దీదీదులుగా మార్చామన్న ప్రధాని ఈ సంఖ్యను 3 కోట్లకు చేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. 1,000 रुपया देने का वायदा किया गया. बीजेपी सरकार ने अपना वादा पूरा किया. आज महतारी वंदन योजना के तहत 655 करोड़ रुपए की पहली किस्त जारी की गई है. चुनाव के पहले कई पार्टियां बड़े बड़े वायदे करती हैं. आसमान से सारे सितारे चरणों में लाकर रख देने की बातें करती हैं, लेकिन भाजपा जैसी साफ नियत वाली पार्टी ही अपने वायदे पूरी करती. इसलिए बीजेपी सरकार बनने के इतने कम समय में महतारी वंदन योजना का ये वायदा पूरा हुआ है. छत्तीसगढ़ सरकार ने अटल जी के जन्म दिवस पर 3,700 करोड़ रुपए का बोनस किसानों के खातों में पहुंचा दिया. मैंने गारंटी दी थी हमारी सरकार यहां 31 रुपये प्रति क्विंटल के भाव से धान की खरीदी करेगी. वायदा पूरा किया और 145 लाख टन धान खरीदकर नया रिकॉर्ड भी बना दिया. जल्द ही किसान भाइयों को किया जाएगा. आने वाले 5 वर्षों में जन कल्याण के इन कार्यों को निर्णायक ढंग से आगे बढ़ाया. लेकिन बाबा विश्वनाथ के धाम से बोल रहा हूं, काशी से बोल रहा हूं, तो बाबा के आशीर्वाद भी साथ पहुंचा रहा हूं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఆజంగఢ్లో 42,000 కోట్ల రూపాయల విలువ గల పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో 15 విమానాశ్రయ ప్రాజెక్టులు, ఆజంగఢ్ నుంచి ఢిల్లీ వెళ్లే నూతన రైలు వంటివి ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ మోదీ గ్యారంటీలతో ఆజంగఢ్ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు. ఆజంగఢ్ను ఆజన్మగఢ్గా మారుస్తున్నట్లు మరో హామీ ఇచ్చారు. అభివృద్ధికి కేంద్రంగా ఆజన్మగఢ్ నిలుస్తుందని పేర్కొన్నారు. సరికొత్త చరిత్రకు ఆజంగఢ్ వేదికగా మారిందని వివరించారు. आजमगढ़ का सितारा चमक रहा है. एक जमाना था जब दिल्ली से कोई कार्यक्रम हो और देश के अन्य राज्य उसके साथ जुड़ते थे. आज आजमगढ़ में कार्यक्रम हो रहा है और देश के अलग अलग कोने से
हजारों लोग हमारे साथ जुड़े हुए हैं। आज केवल आजमगढ़ नहीं बल्कि पूरे देश के विकास के लिए कई विकास परियोजनाओं का यहां से शुभारंभ हो रहा है। जिस आजमगढ़ को देश के पिछड़े इलाकों में गिनते थे, आज वही देश के लिए विकास का नया अध्याय लिख रहा है। आज आजमगढ़ से कई राज्यों में करीब 34,000 करोड़ रुपए के प्रोजेक्ट उसका लोकार्पण और शिलान्यास हुआ है। आजमगढ़ के साथ साथ श्रावस्ती, मुरादाबाद, चित्रकूट, अलीगढ़, जबलपुर, ग्वालियर, लखनऊ, पुणे, कोल्हापुर, दिल्ली और आदमपुर इतने सारे एयरपोर्ट्स पर नए टर्मिनल भवन का उद्घाटन हुआ है और इन टर्मिनल्स के నేడు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల సిఐఎస్ఎఫ్ దినోత్సవం. దీనిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భద్రతా దళాలకు శుభాకాంక్షలు తెలిపారు. సిఐఎస్ఎఫ్ అంటే ధైర్యానికి, దేశభక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశ మౌలిక సదుపాయాలను నిరంతరం పరిరక్షించడంలో సిఐఎస్ఎఫ్ దళాల పాత్ర అనిర్వచనీయమని కొనియాడారు. వారి నిరంతర సేవ కారణంగా దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగం సురక్షితంగా ఉందని పేర్కొన్నారు. దేశ భద్రత కోసం ప్రాణాలర్పించిన సిఐఎస్ఎఫ్ అమరవీరులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో అమిత్ షా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో త్వరగా జరిగే సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేలా ప్రతి పేదవారు స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సిద్ధం ఎన్నికల ప్రచార సభను ఈరోజు బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహించారు. ఈ సభకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్లు ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగలేక ఢిల్లీ నుంచి బీజేపీ పార్టీని పొత్తుగా తెచ్చుకున్నారని విమర్శలు గుప్పించారు. ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసినా విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతమవుతుందని అన్నారు. ఈ ఎన్నికలలో అన్ని అసెంబ్లీ స్థానాలలో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా మారి ప్రచారం చేయాలని జగన్ కార్యకర్తలకు సూచించారు. ఓ మహాసముద్రంలా ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తా ఉంది. ఓ జన ప్రవాహం, పేదలందరి ఆత్మ గౌరవాన్ని, రాష్ట్ర ప్రగతిని ఇలాగే కాపాడుకొని మరో 5 ఏళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి, ఆ సంగ్రామంలో పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు, ఆ పేదవాడికి అండగా తోడుగా నిలబడేందుకు ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, పేద సామాజిక వర్గాల అభివృద్ధికి ప్రయోగించాల్సిన సమయం ఇక వచ్చేసింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. బహుశా మరో 4 రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది. ఈ రోజు నుంచి బహుశా 4 రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది. మన పేదల భవిష్యత్ మీద ప్రతి నియోజకవర్గంలోనూ గడప గడపకు ప్రజల వద్దకు వెళ్లి చేసిన మంచిని చెబుతూ ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తిరుగుతూ ఉంటే మీ జగన్ మార్గ రాజకీయంలో విలువలున్నాయి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది, నిబద్ధత ఉంది, సిద్ధాంత బలం ఉంది, ఇంటింటికి మంచి చేశాము అన్న చరిత్ర ఉంది. లంచాలు, వివక్ష లేని వ్యవస్థ ఏర్పడాలన్నదే నా కల, నా లక్ష్యం. ఎవరు కూడా లంచం అడిగే పరిస్థితి ఉండకూడదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం కడప జిల్లాలో తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా 81 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలను పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి, అరటి ఇంటిగ్రేటెడ్ ప్యాకింగ్ హౌస్, మినీ సెక్రటేరియట్ భవనం తదితర ప్రాజెక్టులను జగన్ ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. పులివెందులలో ముందుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పులివెందుల ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రిమైసెస్లో ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దాదాపుగా 500 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. దీంట్లో 3 ముఖ్యమైన బ్లాక్స్ ఉన్నాయి. ఓపీ బ్లాకు, అలాగే 24/7 బ్లాకు, అలాగే ఐపీ బ్లాకు. ఈ 3 బ్లాక్స్ ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత నర్సింగ్ కాలేజ్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అరటి రైతుల కోసం మనం పెట్టిన ప్రీ కూలరు, అలాగే కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో బ్రాహ్మణపల్లి రోడ్లో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాల తర్వాత సెక్రటేరియట్ ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ మినీ సెక్రటేరియట్లో ఆర్డీఓ ఆఫీసు, పాడా ఆఫీసు, అలాగే ముఖ్యమైన డివిజనల్ లెవెల్ ఆఫీసెస్ అంటే పంచాయతీరాజ్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ట్రెజరీ విభాగం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత బాగా మనం తయారు చేసుకున్న సెంట్రల్ బోల్వార్డ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి సంబంధించి కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత పాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఈసారి అత్యంత ఆకర్షణీయంగా 80 షాపులతోటి కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. చివరిగా పులివెందుల్లో మనకి ఆదిత్య బిర్లా ఏదైతే వాళ్ళ ఫేజ్ 1 కింద ఆదిత్య బిర్లా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం 500 మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ ఫేజ్ 1 యూనిట్ ఏదైతే ఉందో దాన్ని సీఎం గారు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యమైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూని, అలాగే పెడెస్టల్ ఒక 26 ఫీటు, టోటల్గా 80 ఫీట్ ఉన్న స్టాచ్యూని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇవి గత 2-3 ఏళ్లుగా మనం అన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడు ఇనాగ్రేట్. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత నియామక పరీక్షలు టెట్ డిఎస్సీల మధ్య గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు టీఈటీ, డిఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో ఈ పరీక్షల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఇచ్చిన పరీక్షల గడువుపై పలువురు అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో టెట్ డిఎస్సీ 2 పరీక్షల మధ్య తగిన గడువు ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తాజాగా టెట్ డిఎస్సీ షెడ్యూల్ మారుస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రోజుకు 2 విడతలుగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీటీ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ఇంగ్లీష్ ప్రావీణ్య పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. ఈ నెల 20 నుంచి పరీక్షా కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు ఆప్షన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నగర వనాలను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు నగర శివార్లలో 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన నగర వనాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మానసిక ఆహ్లాదాన్ని కలిగించడానికి నగర వనాలు దోహదపడతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రధాన నగరానికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ భూములను గుర్తించి వాటిలో నగర వనాలను ఏర్పాటు చేస్తామన్నారు. రోజుల్లో బాగా అభివృద్ధిగాంచి చాలా ఉపయోగపడే విధంగా పేద తీర్చుకునే విధంగా ఇక్కడ దీన్ని తీర్చిదిద్దుతా ఉంది. దాదాపు దీనికి 2 కోట్ల దాకా ఖర్చు చేయడం జరిగింది. దగ్గరగా ఉంటుంది. అవన్నీ కూడా ఇప్పటికే చేపట్టడం. సెంట్రల్ గవర్నమెంట్ నగరవనం యోజన కింద దాదాపు 2 కోట్ల వ్యయంతో నీవా నగరవనాన్ని మనకు మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు మనము ఓపెనింగ్ సెరమనీ పెట్టుకున్నాము. ముఖ్యంగా ఏంటి అంటే ఇది నగరానికి సమీపంలో ముఖ్యంగా ఏంటి అంటే దీనిలో చిల్డ్రన్స్ పార్క్, తర్వాత నక్షత్ర వనాలు, రాశి వనాలు, లోటస్ పాండ్స్ ఇట్లాంటివన్నీ కూడా మనము డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇది దాదాపు 50 హెక్టార్ల విస్తీర్ణంలో మనము ఎక్స్టెన్సివ్గా దీన్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా బయోడైవర్సిటీ ప్లాంటేషన్స్ ఒకటి అయితే కానీ లేదు అంటే ఆర్బొరేటా, తర్వాత బొటానికల్ గార్డెన్స్ ఇట్లాంటివన్నీ కూడా మనము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసేసి దీనికి 50 హెక్టార్లు అండి. ప్రస్తుతం వచ్చేసేసి మనము కేవలం ఒక 15 హెక్టార్ల. ఇప్పుడు ప్రకటనలు.
గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. भारत के पहाड़ी इलाकों में जिस प्रकार तापमान बढ़ रहा है, गर्मी की बीमारी से बचने के लिए सावधानियां आवश्यक है। टीवी, रेडियो, अखबार और मोबाइल फोन पर गर्मी की चेतावनी का ध्यान रखें। अधिक पानी और प्राकृतिक तरल पिए। शराब, चाय, कॉफी और सॉफ्ट ड्रिंक्स टालें। काम ठंडे समय पर करें और दिन के सबसे गर्म समय 12 से 3 आराम करें। पशुओं को छाया वाली जगह में रखें और पर्याप्त पानी दें। केवल ताज़ा बना खाना खाएं। ताज़े फल और सब्जियां अधिक खाएं। गर्मी की बीमारी के लक्षण पहचानें: कमजोरी, चक्कर, जी मिचलाना, अत्याधिक पसीना, ऐंठन, भ्रम, तेज सांसें, बेहोशी। तबीयत खराब होने पर प्राथमिक चिकित्सा लें और 108 या अन्य एम्बुलेंस सेवा बुलाएं या अस्पताल जाएं। सतर्क रहें, सुरक्षित रहें। NDMA एवं IIPHG द्वारा जनहित में जारी। వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేశారు. వర్చువల్ విధానంలో మోదీ దీనిని ప్రారంభించారు. 266 కోట్ల రూపాయలతో దీనిని నిర్మించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా, పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి, సీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడప విమానాశ్రయం డైరెక్టర్ పి శివప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నూతనంగా చేపడుతున్న టెర్మినల్ భవనంలో నూతన ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, 3 ఏరో బ్రిడ్జిలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. एयरपोर्ट का उसमें कड़ापा भी एक एयरपोर्ट है। ये टोटल प्रोजेक्ट का कॉस्ट है 266 करोड़ का। एक नया टर्मिनल बनाने जा रहे हैं हम लोग। अभी का जो टर्मिनल है उससे ऑलमोस्ट 16 टाइम्स का बड़ा टर्मिनल बनेगा, जिसमें 3 फ्लोर रहेगा। ऑल नया मॉडर्न एमिनिटीज रहेगा, जैसे एस्केलेटर, लिफ्ट्स, उसके बाद एरो ब्रिजेस रहेगा। 3 एरो ब्रिज आने वाला है इसमें। एंड ऑलमोस्ट 25 लाख पैसेंजर हम साल में इसमें ट्रैवल कर सकते हैं इसी एयरपोर्ट से। उसी हिसाब से हम इसको बना रहे हैं। आज का डेट में खाली 1 लाख पैसेंजर के लिए एयरपोर्ट है, तो हम आगे ऐसा प्लान किया है कि 25 लाख पैसेंजर को हम हैंडल कर पाएंगे इसी एयरपोर्ट से। हम उम्मीद रखते हैं कि ये नया एयरपोर्ट का साथ साथ हमारा यहाँ पे एयरलाइंस भी ज़्यादा होगा, पैसेंजर्स भी ज़्यादा आएंगे और ओवरऑल कड़ापा का भी एक डेवलपमेंट होगा। రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న దుష్ట పాలనను అంతమొందించేందుకే టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ మేనిఫెస్టో ప్రచార రథాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం పాటుపడుతుందన్నారు. అందులో భాగంగానే భాగస్వామ్య పార్టీలతో పొత్తు కుదుర్చుకున్నట్లు వివరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను మళ్లించి అభివృద్ధిని అటకెక్కించిందని ఆరోపించారు. Collecting requests from the people of Andhra what they expect Bharatiya Janata Party to have in their manifesto. Bharatiya Janata Party always believes in serving the people and always in providing people-centric manifesto. Narendra Modi ji for the past 10 years has given a wonderful governance to the country wherein he has served the people, and the same, keeping in tune with the same thinking, we are going to the people to collect requests from the. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సీ పేరుతో 23,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు కేవలం 6,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులను వంచడమేనని అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల పొత్తును రాష్ట్ర ప్రజలు స్వాగతించడం లేదన్న షర్మిల అధికారంలో ఉన్న జగన్ కూడా బీజేపీకి అనధికారికంగా భాగస్వామిగా ఉన్నారని ఆరోపించారు. న్యాయం జరగటం లేదు. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్యగా మారింది. లక్షల మంది బిడ్డలు ఈరోజు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు 8,000 రూపాయలకు 10,000 రూపాయలకు పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఎందుకు అని అడుగుతున్నాం. ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని.
మీరు 2,30,000 ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాటిని భర్తీ చేయలేదు. ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మరి మీరు 6,000 ఉద్యోగాలే భర్తీ చేస్తున్నారు అంటే, దానిల కోసమే మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు అంటే, అంతకే మీరు నోటిఫికేషన్ ఇచ్చారంటే, అది కూడా ఇంత ఆఖరి మూమెంట్లో, ఇంకా ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయి అనంగా మీరు విడుదల చేశారు అంటే మీకు ఏం చిత్తశుద్ధి అని అన్నారు. జగనన్న గారు అయితే రహస్యంగానే పొత్తులు పెట్టుకుంటున్నారు. మాఫియా జరుగుతుందని తెలుసు, లిక్కర్ మాఫియా అని మీరే చెప్తున్నారు. సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు. ఒక్కొక్క సభకి 90 కోట్ల రూపాయలు అవుతుందట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ? సిద్ధమని పెద్ద వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ భాగస్వామ్యంతో కూడిన ప్రభుత్వం ఏర్పడనుందని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ అన్నారు. కడపలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పాలనలో దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న తీరును రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారన్నారు. ఈ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో కొనసాగించేందుకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ స్థానంలో ఓటర్ల ఆశీర్వాదంతో బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వం రానుందని తెలిపారు. ఖరారు కావడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్కు నేను మొదటి నుంచి చెప్తున్నా, బీజేపీ పాత్ర లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రాదని. అది ఇప్పుడు నిజమైంది. చాలామంది చాలా రకాలుగా ఈ పొత్తులు జరగకూడదని ప్రజల్లో ఇప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూస్తారు. ఇప్పటి నుంచి ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో చూస్తారు. కూటమికి భారతీయ జనతా పార్టీ ఉంటేనే బాగా జరుగుతుందని అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఏదైతే కూటమిలో చేరినారో వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే అందుకని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పటి నుంచి తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే నోరు జారి మాట్లాడినారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పుకోవాలని చెప్పేసి కోరుతారు. ఆ రన్వే 2.5 కిలోమీటర్స్ ఉండాలని చెప్పేసి అప్పుడు 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ టెర్మినల్ బిల్డింగ్, ఎందుకంటే ప్యాసింజర్స్ బాగా ఉన్నారు, విమానాలు ఆగిపోయాయి. ఇప్పుడు ఈ టెర్మినల్ బిల్డింగ్ కూడా మరి 266 కోట్లు శాంక్షన్ జరిగింది. మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఏ విధంగా ఇలా రోడ్లు కానీ, విమానాశ్రయాలు కానీ, రైల్వేస్ కానీ, పోర్ట్లు కానీ డెవలప్ అవుతున్నాయో దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ నైట్ ల్యాండింగ్ రన్వే విస్తరణ చేసిన దానికి ఓపెన్ చేస్తూ న్యూ టెర్మినల్ శంకుస్థాపన కూడా చేసిన జ్యోతిరాజ్ సింధియాకి ప్రధానమంత్రికి ధన్యవాదాలు. కాపు సామాజిక వర్గం ఉద్యమ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. ఈ నెల 14వ తేదీన ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. ఈరోజు ఉదయం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ఉన్న ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంను చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలా వద్దా అనే విషయాన్ని మాత్రం తాను ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు. పోటీలో ఉన్నా లేకున్నా తాను పార్టీ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. 14వ తారీఖు అండి ఉదయం 8-9 మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సంవత్సరం పార్టీలో చేరుతానండి. నేటి యువత మన సంస్కృతి సంప్రదాయాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని పురావస్తు ప్రదర్శనశాలల శాఖ రాష్ట్ర కమిషనర్ వాణిమోహన్ అన్నారు. ఆదివారం అనంతపురం రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మ్యూజియంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మ్యూజియంలను విద్యార్థులు తరచుగా సందర్శించడం వల్ల వారిలో చరిత్రపై, సమాజ నిర్మాణ క్రమంపై ఆసక్తి, అనురక్తి పెరుగుతుందన్నారు. అనంతపురం పరిసర జిల్లాల ప్రజలు, విద్యార్థులు ఈ మ్యూజియం తాలూకు ప్రయోజనాలను పుచ్చుకోవాలని వాణిమోహన్ ఆకాంక్షించారు. క్రితం దానం చేశారు. అది ఒక చాలా చిన్న 2-3 రూముల్లో ఉండేది. అయితే అదంతా ఇప్పుడు తీసేసి చాలా పెద్దగా 4 అంతస్తుల లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న మ్యూజియంగా
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. అందులో భాగంగా డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో డ్రోన్లను వినియోగించే విధానంపై మహిళలకు శిక్షణ అందించడంతో పాటు వారికి డ్రోన్లను కొనుగోలు చేసేందుకు రాయితీతో కూడిన రుణాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. గుంటూరు జిల్లాలోని అబ్బనేని గుంటపాలెం, పెదనందిపాడు గ్రామాలకు చెందిన పలువురు మహిళలు డ్రోన్ దీదీలుగా రాణిస్తున్నారు. పలు ఎరువుల కంపెనీలతో వీరు భాగస్వామ్యం పెట్టుకుని రైతులకు సేవలు అందిస్తున్నారు. డ్రోన్ దీదీలుగా ఉండడం తమకెంతో గర్వకారణంగా ఉందని వారు దూరదర్శన్కు తెలిపారు. ఈ డ్రోన్ పైలట్లోని ఇప్పటి వరకు మహిళా పైలట్గా నేను ఎక్కడ విన్నది లేదు సార్. అలాంటిది నరేంద్ర మోదీ గారు మహిళల కోసం, అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుండి మండలం నుండి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకొని ఈ లెవెల్ వరకు మాకు తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం సార్. గుర్తింపు పొందగలుగుతున్నాం సార్ మేమనేది ఈ డ్రోన్ పైలట్ ద్వారా. Event that will be inaugurated by our honorable PM. The same thing will be replicated at the 10 different sites, including this one where we are presently standing. I see very satisfied that all the preparations are in full swing, and as per all the protocols that are being followed, everything looks into the place, and I hope I interacted recently with some few drone didis also, and they look very confident. Through Drone Didi program, the basic idea of this program is to ensure the modern technology is available at the grassroots level to the underprivileged persons, and the role of women in agriculture day by day it is increasing. 100 self-help groups, drone didis, who are present, part of them here, nearly 108 members are present at this site, and many of them are expressing they become lakpati by doing these drones. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలను ఎకనైనా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. 1990ల ప్రారంభం నుంచి భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచ నాయకులు సైతం 2000 సంవత్సరంలో జరిగిన మిలీనియం సదస్సులో భద్రతా మండలికి సంబంధించిన అన్ని అంశాలలో సమగ్ర సంస్కరణను సాధించే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నిర్ణయించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దాదాపు 25 ఏళ్లు గడిచిపోయినా ఈ ప్రతిపాదనలు అలానే ఉండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం, భవిష్యత్ తరాలు ఈ సంస్కరణల కోసం ఏమాత్రం వేచి ఉండే పరిస్థితి లేదని, భద్రతా మండలి సంస్కరణల అమలు కోసం ఇంకా ఎంతకాలం వేచి ఉండాలని ప్రశ్నించారు. Of the Security Council in all its aspects. Nearly a quarter century has passed. The world and our future generations can no longer wait. We must push forward a reform, heeding the voices of the young and future generations, including from Africa, where the demand to correct historical injustice grows even stronger. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.